Pavani Silks శ్రీరస్తు శుభమస్తు సేల్ ప్రతి 25,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంపిని. బాడీలో వచ్చే ఇంబ్యాలెన్సెస్ కి రెమెడీస్ ఎక్కడుంటాయి? నేచర్లోనే ఉంటాయి. అది త్రూ ఆయుర్వేద మనం సాధించవచ్చు. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆయుర్వేద స్పెషలిస్ట్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ లక్ష్మి గారు. లెట్స్ టాక్ టు హర్. హలో మ్యామ్, నమస్తే. నమస్తే అమ్మా. సో బేసిక్గా డయాబెటీస్ గురించి చాలా రెమెడీస్ ఆన్లైన్లో ఎప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి ప్రతి ఒక్కటి. బట్ అశ్వగంధ గురించి మాట్లాడినప్పుడు జనరల్లీ హార్ట్ హెల్త్ కానీ, కాగ్నిటివ్ హెల్త్ కానీ, లేదంటే వాటి హెల్ప్, స్లీప్ని కూడా హెల్ప్ చేస్తుంది మంచిగా వచ్చేలాగా అని చెప్పేసి బెనిఫిట్స్ చూసాం. బట్ రిషగంధ గురించి వింటే రిషగంధ దేనికి అసలు హెల్ప్ అవుతుంది? అశ్వగంధ ఈజ్ వితానియా సోమ్నిఫెరా, రిషిగంధ ఈజ్ వితానియా కోయాగ్లెన్స్. రిషిగంధ. సో ఇది ఏంటంటే సేమ్ ఫ్యామిలీకి చెందిన ఇంకొక ప్లాంట్. అంటే ఇప్పుడు మనము మల్లెపూలు, జాస్మిన్, అంటే జాజి పూలు, ఇట్లా ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒకటి జాతికి చెందినవి. అట్లాగే రిషిగంధ, అశ్వగంధ కూడా ఒకటే జాతికి చెందినవి అనమాట. జనరల్గా ఏంటంటే దీన్ని అడల్టరేట్ కూడా చేస్తారు. అది అశ్వగంధ అని చెప్పి కూడా అమ్మేస్తూ ఉంటారు దీని రూట్స్ని కూడా. సో జాగ్రత్తగా చూసి తీసుకోవాల్సి ఉంటుంది. జనరల్గా అశ్వగంధ అంటే ఏంటి అంటే అశ్వం యొక్క యూరిన్ యొక్క స్మెల్ వచ్చేలాగా ఉంటుంది కాబట్టి దీనికి అశ్వగంధ అని చెప్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే అశ్వంలాగా ఇది యూజ్ చేసినప్పుడు అశ్వంకి హార్స్ పవర్ అని మనం ఎట్లా చెప్పుకుంటామో సేమ్ అదే అంత ఎనర్జీ ఇవ్వగలదు కాబట్టి కూడా అశ్వగంధ అని చెప్పి దానికి ఇంకొక నామం కూడా అట్లా చెప్తారనమాట. సేమ్ అట్లనే ఇది రిషిగంధ. ఇది ఒకసారి స్మెల్ చూడండి, ఈ ప్లాంట్ ఒకసారి చూపించండి. చాలా హెవీ ఉంది అసలు స్మెల్. చాలా ఘాటుగా ఉంటుంది. ప్యూర్ డ్రగ్కి మనం ఎక్కువ యూజ్ చేయని వాటికి ఇట్లా స్ట్రాంగ్ స్మెల్ అనేది మనకు కనపడుతుంది. ఈవెన్ అశ్వగంధ కూడా దాంట్లో యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ తీసేస్తే నీకు స్మెల్ తెలీదు. బట్ నిజమైన అశ్వగంధ, మనకు ఒరిజినల్ అశ్వగంధ స్మెల్ బాగా తెలుస్తుంది. ఇవి డీర్ యూరిన్ స్మెల్ వస్తుంది. అది అందుకే రిషగంధ అంటారు. రిషం అంటే డీర్ అన్నమాట. సో దానికోసం దీనికి ఆ పేరు వచ్చింది అనమాట. ఇవి సీడ్స్. యాక్చువల్లీ రూట్ని ఈ అశ్వగంధకి అడల్టరేట్ చేస్తారు. డిస్టెన్స్లో పెట్టుకుని వస్తుంది స్మెల్. ఇది చాలా ఘాటు ఉంటుంది. ఇవి యాక్చువల్లీ ఇవి మనకి ఒక 10 to 12 ఫ్లవర్స్ నైట్ నానబెడితే నెక్స్ట్ రోజుకి వాటర్ తేలుతుంది. సో మనం సీడ్స్ అవన్నీ పడేసి కింద వాటర్ మాత్రమే తాగాలి. అది ఎక్కువ తాగలేని చాలా చేదు ఉంటుంది ఇవి. బట్ చేదుయే డయాబెటీస్కి పర్ఫెక్ట్ అనమాట. సో ఎంటీ స్టమక్ మీద తీసుకోవాల్సి ఉంటుంది. ఒక 1/2 hour అయిన తర్వాత ఇన్ జనరల్ ఫుడ్ తీసేసుకోవచ్చు మీరు. ఇట్లా వాడుకోవాలి డయాబెటీస్ వాళ్ళకి. సో కంట్రోల్ అవుతుంది. సో ఆక్సిడేటివ్ కెపాసిటీ దీనికి ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే స్ట్రెస్ ఉంటుంది కొంతమందికి, స్ట్రెస్తో డయాబెటీస్ వస్తుంది. సో సెల్ మెటబాలిజం, సెల్ ఫంక్షన్ ఇవి కాకుండా కూడా సన్నగా ఉన్నా కానీ, డైట్ కంట్రోల్ చేస్తున్నా కానీ కొంతమందికి షుగర్స్ వస్తున్నాయి ఈ మధ్య. సో దానికి స్ట్రెస్ ఈజ్ ద మెయిన్ ప్రాబ్లమ్స్ అనమాట. ఈ స్ట్రెస్ని కూడా తగ్గించి డయాబెటీస్ని కంట్రోల్ చేయాలి అనుకున్నప్పుడు దిస్ ఈస్ ద బెస్ట్ డ్రగ్ అనుకోవచ్చు మనం అనమాట. ఈ అశ్వగంధకి ఏదైతే మనకి న్యూరలాజికల్ ఎఫెక్ట్ మీరు చెప్పారు కదా, కాగ్నిటివ్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో సేమ్ అవన్నీ కూడా దీనికి కూడా ఉన్నాయన్నమాట. సో దీనికి వితానియా కోయాగ్లెన్స్ అని ఎందుకు అంటారంటే ఇది మనం పాలల్లో వేస్తే ఆ పాలు విరిగి ఇది పన్నీర్ లాగా తయారవుతుంది. కాబట్టి దీనికి పన్నీర్ డోడి అని కూడా పేరు ఉంటుంది అనమాట. సో ఆ పన్నీర్ని మనం యూజ్ చేసినప్పుడు జనరల్గా పన్నీర్ ఈజ్ యాక్చువల్లీ హెవీ ప్రోటీన్. సో డయాబెటీస్ కూడా హెవీ ప్రోటీన్ అండ్ హెవీ ఫ్యాట్. అంటే మనకి మిల్క్ ఏదైతే యూజ్ చేస్తామో దాన్ని బట్టి పన్నీర్ యొక్క ఫ్యాట్ అనేది డిసైడ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఫుల్ క్రీమ్ మిల్క్తో మనం చేసిన పన్నీర్ అనుకోండి, దట్ డిఫర్స్ అనమాట అట్లా. సో దీనికి ఇది యూజ్ చేసి మనం ఏదైతే 21 పన్నీర్ తయారు చేస్తామో ఆ పన్నీర్ కూడా కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. బట్ పాతకాలంలో ఇవే యూజ్ చేసేవారు కాబట్టి దీనికి పన్నీర్ డోడి అని లోకల్ నేమ్ అనమాట. సో అట్లా యూజ్ చేసినప్పుడు ఏంటంటే మనం పన్నీర్ తిన్నా కానీ దాని యొక్క నెగిటివ్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో డయాబెటీస్కి అది రాకుండా చేస్తుంది. సో దీని రూట్స్ ఏవైతే ఉన్నాయో రూట్ పౌడర్ని మనకి ఎవరికైతే స్లీప్ డిజార్డర్స్ ఉంటాయి కదా, నిద్ర పట్టని వాళ్ళకి, ఇప్పుడు అశ్వగంధ ఎట్లయితే ఎఫెక్ట్ చూపిస్తుందో ఈ రిషగంధ కూడా రూట్ పౌడర్ని కూడా యూజ్ చేసుకోవచ్చు మనం న్యూరలాజికల్ ఎఫెక్ట్స్ వాటిలో అనమాట. సో ఇది ఇప్పుడు మనము డయాబెటీస్కి ట్రై చేస్తున్నప్పుడు ఎవరికైతే స్ట్రెస్ ఇండ్యూస్డ్ పర్టికులర్లీ ఉన్నారో వాళ్ళు దీన్ని ట్రై చేయాలి. సో ప్రతి ఒక్కరికి ఒకటే సొల్యూషన్ ఉండదండి ఆయుర్వేదంలో. సో ఎందుకు, వాట్ ఈస్ ద రూట్ కాజ్ ఆఫ్ గెట్టింగ్ ద డయాబెటీస్ అనేది చూడాలి. జనరల్గా
ఆయుర్వేదంలో 2 రకాల డయాబెటీస్ ఎట్లా చెప్తారంటే సంతర్పణజన్య, అపతర్పణజన్య అని ఇలా 2 రకాల మధుమేహాలు చెప్తాడు. సంతర్పణజన్య అంటే బాగా తిని లావుగా ఉన్న వాళ్ళకి వచ్చే డయాబెటీస్. అపతర్పణజన్య అంటే సన్నగా ఉంటారు, వాళ్ళు తినేది కూడా తక్కువే, బట్ అయినా కూడా వాళ్ళకి షుగర్ వస్తుంది. సో అట్లాంటి వాళ్ళు ఇట్స్ డిఫరెంట్ పన్. సో మనకేంటంటే ఆయుర్వేదంలో ఇలా ఉంటాయన్నమాట. సో ప్రతి ఒక్కరికి సేమ్ డ్రగ్ ఉండదు. సో ఇది వాడాలనుకున్న వాళ్ళు కూడా దయచేసి ఇది మేము చెప్పాం కదా అని వాడేయదు. ఒకసారి డాక్టర్ని కలిసి ఎన్ని వాడాలి, మీకు వచ్చిన డయాబెటీస్ కంట్రోల్ని బట్టి ఎన్ని సీడ్స్ మీరు తీసుకోవాల్సి ఉంటుంది అనేది ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేసి తీసుకోండి. ఇట్స్ అవేర్నెస్ లాగానే చూసుకోండి. రైట్. సో ప్రతి ఒక్కరికి ఇది సూట్ అవుతుందా లేదా అనేది డౌట్. అవును, అంతే. ఓకే. అంటే యాక్చువల్లీ ఇది మెయిన్లీ ఆక్సిడేటివ్ స్ట్రెస్ మీకు చెప్పాను కదా, స్ట్రెస్ ఇండ్యూస్డ్ వచ్చిన వాళ్ళకి, ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఉన్న వాళ్ళకి, దాని వల్ల వచ్చిన డయాబెటీస్ వాళ్ళకి మాత్రమే యూజ్ అవుతుంది. సో వాడేమో తగ్గలేదు అంటే ఎవరికి వాడాలి అన్నది కూడా మెయిన్ ఇంపార్టెంట్ కదా. సో దాన్ని బట్టి అనమాట. మెటబాలిక్ డిజార్డర్, గట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఇది బాగా వర్క్ చేస్తుంది. ఓకే, గట్ ఇష్యూస్ కి కూడా హెల్ప్ వర్క్ చేస్తుంది. అండ్ మోషన్స్ ని కూడా కంట్రోల్ చేస్తుంది. స్లీప్ ఒకసారి ఇవి ఎక్కువ తీసుకున్న కష్టమేనండి, తీసుకున్న నిద్ర పట్టేస్తుంది. సో చక్కగా నిద్ర ఎక్కువ పోతారు. సో దాన్ని బట్టి స్లీప్ డ్రగ్ లాగా కూడా. సో మనకి ఏంటంటే ఈ బ్రెయిన్ని కామింగ్ ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. సో అందుకని ఏంటి అంటే డాక్టర్ని కలిసి కన్సల్ట్ చేసి ఎన్ని వాడాలి, ఎలా వాడాలి అనేది తెలుసుకొని దాన్ని బట్టి వాడండి. ఇట్స్ లైక్ అవేర్నెస్ థింగ్ లాగా. ఓకే. ఓకే. సో మీరు అన్నట్టుగా ఓన్లీ వాటర్లో వేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ తాగాలి అని అన్నారు కదా. సో పన్నీర్ డోడి అన్నారు కదా, అది కూడా తిన్నా కూడా డయాబెటీస్ కి హెల్ప్ అవుతుంది కదా. ఇదే పన్నీర్ డోడి. పన్నీర్ అంటే ఇది పాలల్లో వేసి అది తింటే అవునవును, అది కూడా యూజ్. అంటే మీరు యాక్చువల్లీ ప్రోటీన్ కావాలి, బట్ యువర్ డయాబెటిక్. ఓకే. సో హెల్త్ కాన్షియస్ ఉంది మీకు. సో మీకు బాడీ బిల్డ్ అవ్వాలి, డయాబెటీస్ ఉంది, హెల్త్ కాన్షియస్ ఉంది, లో క్యాలరీ కావాలి అనుకున్నప్పుడు దీంతో తయారు చేసిన పన్నీర్ ఇట్ వుడ్ బి లో క్యాలరిక్ అనమాట. ఎందుకంటే ఆల్రెడీ దీంట్లో ఉన్న ఏదైతే ఫంక్షన్ ఉందో దానికి అటాచ్ అవుతుంది. బట్ ఆ పన్నీర్ కొంచెం డిఫరెంట్గా టేస్ట్ వస్తుంది, కొంచెం చేదు ఉంటుంది. ఈ డయాబెటీస్ అంటేనే చేదువి తినాలి అన్నట్లే ఉంటుంది. ఆల్మోస్ట్ మీరు కాకరకాయ చెప్పనివ్వండి, మెంతులు చెప్పనివ్వండి, ఏం చెప్పినా కానీ మోస్ట్లీ ఆయుర్వేదం ప్రకారం చేదు అనేది మధుర పదార్థానికి తిక్తరసం అనేది ఆపోజిట్ యాక్షన్ చేస్తుంది. సో అలా యూజ్ చేస్తేనే మనకి షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది. సో ఏ ప్రోడక్ట్లో అయినా మన ఇండియాలో స్వదేశంలో దొరికే వాటికన్నా ఫారెన్ నుండి వచ్చినవి ఎక్స్పోర్ట్ చేసుకునేవి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం మనము. దాని బెనిఫిట్స్ వావ్ ఇది బాగా పనిచేస్తుంది, ఇది చాలా హెల్ప్ఫుల్ ఉంటుందని మాట్లాడుకుంటూ ఉంటాం. లైక్ స్వీట్నెస్ గురించి మాట్లాడితే టాప్ ప్రయారిటీ ఇప్పుడున్నది స్టివియా కానీ మంక్ ఫ్రూట్ కానీ ఎక్కువగా దాని గురించి మాట్లాడుతున్నాను. చాలా స్వీట్స్లో కానీ బయట బేక్డ్ ఐటమ్స్లో కూడా ఎక్కువగా యూజ్ చేస్తున్నారు కదా మ్యామ్. అయితే మనకు చూసుకుంటే వంటింట్లో ఏలక్కాయ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, సో అవి కూడా న్యాచురల్ స్వీట్నెస్ కదా. అలా ఆయుర్వేదంలో ఇంకేదైనా చెప్పతారా? జనరల్గా ఏంటి అంటే ఒక బాడీని మెయింటైన్ చేయాలంటే ఈ మధ్య అందరూ కెలరిక్ డైట్కి వెళ్ళిపోతున్నారు. కెలరీస్ ఎంత ఉన్నాయి, దీంట్లో ఎంత ఉన్నాయి, దాంట్లో ఎంత ఉన్నాయి. ఇంతకుముందు చూసుకునే వాళ్ళం కాదు, చక్కగా తినేసేవాళ్ళం, దానికి తగ్గట్టు ఎక్సర్సైజ్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఎక్సర్సైజ్ వద్దు మనకి, మనం దీంట్లోనే తగ్గించుకోవాలి. ఎక్సర్సైజ్ చేయకుండా వెయిట్ మెయింటైన్ చేయాలి. ఇదే క్వశ్చన్ చాలామంది అడుగుతూ ఉంటారు. సో ఇట్లా ఇంట్రడ్యూస్ చేసినవే ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ అనమాట. అండ్ ఇవి ఏంటంటే డయాబెటీస్ వాళ్ళకి కూడా కొంచెం తీయగా తినాలి అన్న ఇది అనిపిస్తుంది కదా, వాళ్ళు కూడా ఏంటి అంటే ఈ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ ఏమున్నాయని ఎత్తుకుంటూ ఉంటారు. సో వాళ్ళకి కూడా ఇలాంటివి ఏమైనా ఉంటే బాగుండు, ఏదైనా న్యాచురల్గా ఉండాలి, స్వీట్ టేస్ట్ రావాలి, సో వాళ్ళు తినగలిగేలాగా ఉండాలి అని చెప్పి చూస్తూ ఉన్నప్పుడు వచ్చినవే ఈ మాంక్ ఫ్రూట్ కానీ, స్టీవియా కానీ, ఈ ఆర్టిఫిషియల్ షుగర్స్, స్వీట్నర్స్ కానీ, డ్రాప్స్ ఏవైతే వస్తున్నాయో అవన్నీ. సో జనరల్గా ఏంటంటే ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ వల్ల మనకి ఈ లివర్ ప్రాబ్లమ్స్ అవి వస్తాయి అని చెప్పి వాటిని ఎక్కువ ఇంట్రడ్యూస్ చేయట్లేదు. బట్ స్టీవియా కూడా కొన్ని స్టడీస్లో ఎక్కువ వాడితే కూడా సో దానికి కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి అని చెప్పి ప్రూవ్ చేస్తున్నారు అన్నమాట. సో రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేసింది మాంక్ ఫ్రూట్. ఈ మాంక్ ఫ్రూట్ కూడా తినడానికి చాలా షుగరీగా ఉంటుంది, టేస్ట్ అయితే స్వీట్గా ఉంటుంది, బట్ దానికి అసలు కెలరీసే ఉండవు. సో 0 క్యాలరీక్ అని తీసుకొచ్చింది మాంక్ ఫ్రూట్. సో ఇవన్నీ మన దగ్గర పండేవి కాదండి, ఇవన్నీ కూడా స్టీవియా అనేది మన దగ్గర తీసుకొచ్చి ఇప్పుడు ప్లాంట్ చేసి దాన్ని పౌడర్ చేస్తున్నారు. మాంక్ ఫ్రూట్ కూడా నెక్స్ట్ ఇన్ ఫ్యూచర్లో ఖచ్చితంగా తీసుకొస్తారు. ప్రస్తుతానికైతే వీఆర్ గెటింగ్ ఫ్రమ్ అదర్ కంట్రీస్ అనమాట. సో మన దగ్గర ఏమున్నాయి, నాకు తీయగా తినాలనిపిస్తుంది, మన దగ్గర ఏమున్నాయి తీయగా లేకుండానే, తీపి లేకుండానే తీయగా ఉండే పదార్థాలు ఏమున్నాయి అని చూసుకున్నప్పుడు మీకు చెక్క, దాల్చిన చెక్క ఎప్పుడైనా తిన్నారా?
మీరు బిర్యానీలో వేసినా కానీ ఒక ముక్క మనకి తగిలితే చాలా తీయగా అనిపిస్తుంది. సో మనకేంది అంటే ఇవి పాలల్లో వేసుకున్నా కానీ, టీలో వేసుకున్నా కానీ, పౌడర్ లాగా చేసి వేసుకున్నా కానీ మనకు ఆ స్వీట్నెస్ వచ్చేస్తుంది. ఓకే. సో వీటిని వాడుకోండి. యాజ్ ఇఫ్ ఈ మాంక్ ఫ్రూట్స్కి, స్టీవియాస్ కంటే ఇది కాస్ట్ ఎఫెక్టివ్. మీకు ఈ దాల్చిన చెక్కలో ఈ ఏదైతే ఉన్నాయో ఈ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ అనేవి, ఇది మీ స్కిన్కి మంచిది, మీ డయాబెటీస్ కంట్రోల్ చేయడానికి మంచిది, మీకు ఓవరాల్ హెల్త్కి మంచిది. సో ఈ మాంక్ ఫ్రూట్లో మీకు జస్ట్ టేస్ట్ మారుతుంది కానీ దాంట్లో ఏం మెడికల్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. సో ఈ చెక్క ఏదైతే మీరు ఇంట్రడ్యూస్ చేసుకుంటారో దానివల్ల మీ కలరీకి, మీ బాడీకి, మెటబాలిజంకి అన్నిటికీ యాక్ట్ అవుతుంది. మీకు స్వీట్నెస్ కూడా వచ్చేస్తుంది. ఓకే. సో దాన్ని యూజ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చినప్పుడు ఏలక్కాయ గింజల్ని పౌడర్ చేసి మనం పాలలో వేసి మరిగించినా కానీ అది కూడా స్వీట్నెస్ వచ్చేస్తుంది కొంతవరకు. సో ఆ స్వీట్నెస్ మనకి సరిపోతుంది. సో అట్లాంటివి ఇంట్రడ్యూస్ చేసుకోండి. ఇవి కాకుండా ఆయుర్వేదంలో ఏంటంటే ఎస్టి మధు అని దొరుకుతుంది మనకి. సో దీన్ని లికోరైజ్ అంటారు. ఇది పేరే ఎస్టి మధు అంటే మధురంగా ఉంటుంది అనమాట. ఇది కూడా 0 క్యాలరీక్. ఇది 0 క్యాలరీక్, దీంట్లో హై జింక్ ఉంటుంది. సో దీనికి ఏంటి అంటే మెడికల్గా కూడా సో మనకి ఏదైతే డైజెస్టివ్ డిజార్డర్స్ అంటే పిచ్చి అన్నీ తినేస్తున్నాం కదా ఇప్పుడు, జంక్ ఫుడ్ ఇవంతా కూడా, సో డైజెస్టివ్ ఇష్యూస్ అనేవి చాలా ఎక్కువ వస్తున్నాయి. సో వీటికి కూడా సూదనింగ్ చేస్తుంది ఎస్టి మధు అనమాట. సో డయాబెటీస్కి కూడా కంట్రోల్ ఉంటుంది. షుగర్ వేసుకోకుండా ఇది కొంచెం వేసుకున్నా కానీ చాలా తీపిగా ఉంటుంది. అతి మధురం అంటారు అందుకే దీన్ని. చాలా తీయగా ఉంటుంది కాబట్టి దానికి అతి మధురం అని పేరు వచ్చిందనమాట. తెలుగు నేము అతి మధురం, సంస్కృతం పేరు ఎస్టి మధు. ఓకే. ఈ పౌడర్ని మనకి ఒక 1-2 గ్రామ్స్ వేసుకున్నా కానీ మీకు 100-150 ml మిల్క్కి చాలా తీపి వచ్చేస్తుంది. సో మనకి పర్ డే 5 గ్రామ్స్ వరకు వాడుకోవచ్చు ఎస్టి మధు, అంతకు మించి వాడకూడదు. సో అట్లా అనమాట. పౌడర్ ఫామ్లో పౌడర్ ఫామ్. యాక్చువల్లీ మనకి ఆయుర్వేదంలో కొన్ని రూల్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు స్వరసం అంటే ఏదన్నా ఫ్రెష్ జ్యూస్ నువ్వు ఏదన్నా సరే, ప్లాంట్ అవని, ఫ్రూట్ అవని, ఏదైనా సరే ఫ్రెష్ జ్యూస్ చేసావంటే అరగంట లోపల తీసేసుకోవాలి. అరగంట తర్వాత నుంచి అవుట్ సైడ్ నుంచి బ్యాక్టీరియా అనేది అక్యుములేట్ అవుతుంది. దాని తర్వాత నుంచి పుట్రిఫై అయిపోతుంది. సో ఏదైనా సరే అరగంట లోపల స్వరసాలు తీసుకోవాలి. మనకి పౌడర్ ఫామ్స్ ఏవైనా చేసామనుకో, లైక్ చిల్లీ పౌడర్ అవని, ఏదైనా అవని, పసుపు అవని, చిల్లీ పౌడర్ అవని, ఏవైనా అవని, దానికి ఆయుర్వేదం ప్రకారం షెల్ఫ్ లైఫ్ 4 months. సో 4 months లోపల దానికి ఏవైతే యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయో అవి ఎవాపరేట్ అయిపోతాయి. ఉంచేసామనుకోండి దాంట్లో మనకి వోలటైల్ ఆయిల్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు యూకలిప్టిస్ ఆయిల్ చూసారా, అది బయట కొంచెం 4 చుక్కలు వేసి అట్లా బయట పెడితే ఎవాపరేట్ అయిపోతుంది. అట్లనే కొన్ని అరోమాటిక్ ఆయిల్స్ అన్నీ కూడా బయట పెడితే ఎవాపరేట్ అయిపోతాయి. అట్లానే మన ప్లాంట్స్లో కూడా కొన్ని అరోమాటిక్ ఆయిల్స్ ఉంటాయి. సో ఇవేవంటే అంటే అవి మనకి వాలటైల్ ఆయిల్స్ కూడా ఉంటాయి. సో వాలటైల్ ఆయిల్స్ అంటే ఎవాపరేట్ అయిపోతాయి అన్నమాట. ఎవాపరేట్ అయిపోయాక దాని ఎఫెక్ట్ తగ్గిపోతుంది. సో యూజ్ చేసినా కూడా యూజ్ ఉండదు. సో నేనేం చెప్తానంటే ఎస్టి మధు కానీ ఏమైనా తెచ్చుకుంటే ఈ డ్రగ్స్కి 1 year ఉంటుంది షెల్ఫ్ లైఫ్ అనేది. సో మీకు చూడడానికి టేస్ట్ ఏం డిఫరెన్స్ అనిపించదు, కానీ దాంట్లో ఉన్నది ఏదైతే సత్తు ఉందో అది ఎగిరిపోయి ఉంటుంది అప్పటికి. సో ఏదైనా సరే డ్రగ్ తెచ్చుకోండి, వితిన్ 1 year లోపలే మీరు ఆడుకోండి. అది మీకు ఎప్పుడు అవసరమో అప్పుడే పౌడర్ చేసి పెట్టుకోండి. అది 1 month కావాల్సినంత పౌడర్ చేసుకోండి, ఆ 1 monthలో వాడేసేయండి. ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకోండి. సో అది వల్ల మీకు పర్ఫెక్ట్ ఎఫెక్ట్ అనేది వస్తుందన్నమాట. ఇట్లాంటివి చిన్న చిన్నవి చూసుకుంటూ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి మీరు ఇంట్రడ్యూస్ చేసుకున్నారనుకోండి, ఇది మీరు పాయసంలో కానీ వీటిల్లో కూడా యూజ్ చేసుకోవచ్చు పౌడర్ని. పాలు కూడా ఇరగవు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కొంచెం చిరుచేదు అనిపిస్తుంది కానీ అది చేదు ఏం తెలియదు అంత పర్ఫెక్ట్గా. దాన్ని చక్కగా వాడుకోవచ్చు. సో వీటిని యూజ్ చేసుకోవడం బెటర్. ఓకే మ్యామ్. అండ్ ఆల్సో మీరు చెప్పారు కదా మాంక్ ఫ్రూట్ కూడా, అది కూడా ప్లాంట్ బేస్డే కదా, ప్లాంట్ నుండే వస్తుంది కదా. బట్ దానికి ఎందుకని ఓన్లీ క్యాలరీస్ 0 calories బేస్డ్ కాకుండా ఎలాంటి బెనిఫిట్స్ ఏమి ఉండవు దాంట్లో? అంత పర్టికులర్ ఎఫెక్ట్స్ ఏం లేవు దానికి. దీనికి ఏదైతే హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో, ఇది మన సాయిల్లో పెరిగింది, మన ప్లాంట్స్ పెరిగింది, వాటికి కాస్ట్ ఎంత పెట్టి కాస్ట్ తీసుకునే కంటే ఎస్టి మధు మనకి 40 రూపాయలకి వచ్చేస్తుంది. సో మాంక్ ఫ్రూట్ 200-300 పెట్టి కొనుక్కోవాలి. సో ఏంటి అంటే మనకి చిన్న ఎంప్లాయీస్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు యూజ్ చేసుకునేలాగా ఒక ప్రోడక్ట్ అనేది ఉండాలి అన్నది నా ఒపీనియన్ అనమాట. సో అండ్ యాక్చువల్లీ ఈ మాంక్ ఫ్రూట్లో మీకు ఏం స్పెషల్ ఎఫెక్ట్స్ ఏం లేవు. బట్ ఈ ఎస్టి మధులో ఏదైతే ఉందో దీనికి నీకు ఇంటెస్టైన్ నుంచి ఏదైతే గ్యాస్ట్రైటిస్ ఉందో అది సూదనింగ్ చేస్తుంది. సో ఈ ఎసిడిక్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి, పెప్టిక్ అల్సర్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి, వీళ్ళందరూ కూడా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. షుగర్ వాళ్ళకి,
ఎవరైనా సరే అది హీల్ చేస్తుంది, ప్లస్ మీకు ఆ టేస్ట్ ఇస్తుంది. 2 రకాల బెనిఫిట్స్ ఉంటాయి. ఓకే. సో దట్ ఈస్ బెటర్ దెన్ దట్ కదా. బట్ షుగర్ వాళ్ళు ఎంత మోతాదులో తీసుకోవచ్చు? 5 grams per day, అంతకు 5 మించి grams per యూజ్ చేయకూడదు. 5 grams per day ఈజ్ వెరీ గుడ్ ఫర్ యువర్ హెల్త్. అది మీకు జింక్ సప్లిమెంట్ కూడా మీకు చాలా బాగుంటుంది, మజిల్ రిలాక్సెంట్గా కూడా ఉంటుంది. సో ఓవరాల్గా ఎస్టిమదు ఈ సూపర్ డ్రగ్ అనుకోవచ్చు. ఓకే. ఓకే. అండ్ క్యాలరీస్ వైజ్ మ్యామ్? అవును, క్యాలరీస్ కూడా అసలు ఏమి ఉండవండి, 0 calorie అది కూడా. యాజ్ ఇఫ్ డ్రగ్గా మనం యూజ్ చేస్తున్నాం, ఇట్స్ 0 calorie డ్రగ్, అది కూడా ఓకే. హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. డన్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.